ఆపదలో ఉన్నవారికి అవకాశం ఉన్నవారు పట్టెడు అన్నం పెట్టడం వల్ల మంచే జరుగుతుందని తిరుపతి పార్లమెంట్ టీడీపీ గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గిరిజన కాలనీలో రెండవ రోజు భోజన పంపిణీ కార్యక్రమం జరిగింది. వాగ్దేవి కాలేజ్ యాజమాన్యం సౌజన్యంతో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఏదైనా ఆదుకునే స్థితిలో ఉన్నవారు చేయూతనివ్వాలన్నదే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నినాదమని, ఆయన స్ఫూర్తితో గిరిజనులకు రెండవ రోజు కూడా భోజనం అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధనరావు, బొబ్బేపల్లి అంకయ్య నాయుడు, మారుబోయిన వెంకటేశ్వర్లు, స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సామే సామే ఐదారు రోజుల నుంచి పడ్డ వర్షం నిన్న మరీ తీవ్ర స్థాయిగా ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో బ్రహ్మదేవం కాలాపేట మీద ఉన్నటువంటి గిరిజనులకంతా కూడా నిన్న భోజన ఏర్పాట్లు చేయటం జరిగింది. మళ్ళా రాత్రి నుంచి వర్షం కూడా ఆగలేదు. ఈరోజు కాలేజీ వాసుదేవ్ కాలేజీ వాళ్ళు ఈ యొక్క ఎంఆర్ఓ పిఆర్ఓ గారి సారథ్యంలో వాళ్ళకి తేవటం, మమ్మల్ని కూడా వాళ్ళు పిలవటం, మేము అక్కడికి పోయి అక్కడికి వాళ్ళకి లోటు లేకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు ఈ మంచి విపరీతమైన వర్షంలో అయినా సరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రావటం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వర్షంలో కూడా వాళ్ళు ఈ వర్షాన్ని లెక్క చేయకుండా రాత్రి మూడు కష్టపడి వీళ్ళ కోసం ఏర్పాట్లు కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ యొక్క మన బ్రహ్మదేవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 24 గంటలు ఎక్కడ ఏం జరిగినా దాంట్లో పాల్గొని దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఎవరికి ఇబ్బంది జరగకుండా చేస్తున్నారు. ప్రత్యేకంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో గిరిజనులకు ఇటువంటి ఏర్పాటు చేయటం, మరీ బ్రహ్మదేవం గిరిజనులకు ఏర్పాటు చేయటం సంతోషదాయక విషయం అని తెలియజేస్తుంది. ఈ నరకాయపూడి సబ్స్టేషన్ దగ్గర ఉండే యొక్క కాలనీ వాసులకి వాళ్ళకి గుడిసెలు కాబట్టి వాళ్ళకి వంట చేసుకునే దానికి సదుపాయం కూడా లేదు, పని చేసుకొని తినాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారు వాగ్దేవి కాలేజీ వాళ్ళకి సూచించడంతో వాగ్దేవి కాలేజీ వాళ్ళ యొక్క సౌజన్యంతో వాళ్ళకి ఆహార పదార్థం ఇస్తున్నాము. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన నియోజకవర్గం అంతా కూడా ఈ వర్షాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఈ కాలువలన్నీ పొంగడం కానీ పొలాలకు ఇబ్బంది జరుగుతామని వర్షం కూడా లెక్క చేయకుండా వారు పర్యటిస్తూ అందరికి కూడా మా వాళ్ళందరికీ కూడా నాయకులందరికీ కూడా సూచిస్తూ మీరు గిరిజన గ్రామాలు కానీ ఎక్కడైతే పల్ల ప్రాంతాలు ఉంటాయో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా చేయూతిచ్చి వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఆదుకోమని చెప్పేసి సూచించడం జరిగింది. వారి యొక్క సూచనలతో ఆదేశాలతో మేము అందరినీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము ఒక్కటే అందరికి కూడా మనం చేసేది పట్టెడు అన్నం పెట్టినందువల్ల మనకి మంచిగా జరుగుతుంది. కాబట్టి దయార్థంగా ఉండే వాళ్ళందరూ ఇటువంటి సమయంలో వర్షాలు అధికంగా వారి నుంచి కురుస్తున్న పరిస్థితుల్లో మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధంగా దాతృత్వం ఉండేలో ఆలోచించి ఎక్కడికెక్కడ గ్రామాల వర్గ సచివాలయం యొక్క అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడంతా కూడా చేయూతనివ్వాలని చెప్పేసి దాతృత్వం చేసే వాళ్ళని విన్నపించుతున్నాం. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.